ఈ రోజు మనము మహిళల్లో వచ్చే మోస్ట్ కామన్ సమస్య పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాము. ఈ మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటాము. ఇది మోస్ట్ కామన్ గా 45 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏజ్ కల్లా చాలా మందికి పీరియడ్స్ అనేది ఆగిపోతుంటది. ఈ ఆగిపోయిన తర్వాత వాళ్ళలో వచ్చే మార్పులను మనం పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటాము. ఈ పోస్ట్ మెనోపాజ్ సిండ్రోమ్ లో చాలా మందికి చాలా రకాల మానసిక సమస్యలు వస్తుంటాయి అండ్ కొన్ని రకాల ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలతో ఈ సిమ్టమ్స్ చాలా వరకు ఇబ్బందులు గురవుతుంటారు. ఈ సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే సడన్ గా వాళ్ళకు నైట్ లో స్వెట్ వస్తుంటది అండ్ బాడీ అంతా హాట్ ఫ్లషెస్ వస్తుంటాయి. హాట్ ఫ్లషెస్ ఎక్కువగా ఫేస్ కు ఉంటుంది, తర్వాత నెక్, తర్వాత కొందరికి చెస్ట్ భాగంలో ముందు వెనకాల ఈ ఛాతి మీద ఎక్కువగా అనిపిస్తుంటది. అంటే సడన్ గా వేడి అనిపిస్తుంది, ఏ కారణం లేకుండా వేడి అనిపిస్తుంటది అండ్ ఫేస్ అంతా ఫ్లషింగ్ అవుతుంటది. ఇవి మోస్ట్ కామన్ సమస్య. దీంతో చాలా వరకు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వీటితో పాటు చాలా మంది చికాకు గురవుతుంటారు, మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి. తర్వాత ఏ పని చేయాలన్నా చేయబుద్ధి కాదు అండ్ ఇంకోటి ఏంటంటే అటెన్షన్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏ పని మీద కూడా ఓపిక ఉండదు, చిన్న చిన్న దానికి చికాకు గురవుతుంటారు. రిలేషన్షిప్ లో కూడా ఇష్యూస్ ఉంటాయి. ఇలా జరగడానికి కారణం ఏంటంటే మెనోపాజ్ టైంలో ఓవరీ ఫంక్షన్స్ అనేది తగ్గిపోతుంటది. ఈ ఓవరీ ఫంక్షన్స్ తగ్గిపోవడం వల్ల బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేటి హార్మోన్స్ అన్ని తగ్గిపోతుంటది. సో దీని వల్ల ఈ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా వస్తుంటది. సో ఈ పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ తో చాలా మంది ఇబ్బందులు గురవుతుంటారు. దీనికి ఏంటంటే కొన్ని రకాల స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అవేంటంటే కొందరికి హార్మోనల్ థెరపీస్ ఉంటాయి. తర్వాత వాళ్ళకు మానసిక సమస్యను బట్టి కౌన్సిలింగ్, లైఫ్ స్టైల్ చేంజ్ చేశాక చాలా వరకు సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఈ పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సిస్టర్స్ అయినా మదర్ అయినా ఇంకెవరైనా బంధువులు ఇలాంటి సమస్యతో ఇబ్బందులు గురైతే ముందే గుర్తించి మీరు సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇప్పిస్తే, కౌన్సిలింగ్ ఇప్పిస్తే చాలా వరకు నయం అవుతారు. మీ మనసు మాట విననప్పుడు సంప్రదించండి. డాక్టర్ ఎల్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సుమో హాస్పిటల్, కరీంనగర్.